ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నాను చేపట్టారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల ప్రతినిధులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాల పేదలు వైద్య విద్యకు దూరం అవుతారని వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 10వ తరగతి స్థాయి కూటమి ప్రభుత్వానికి వైద్య విద్య విలువ ఏం తెలుస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్. మహాధర్నాకు వైఎస్ఆర్సీపీ మద్దతుగా నిలిచింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, విడదల రజని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ సంఘీభావం తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు నేతలు. వైద్య విద్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలు కూడా కోల్పోయేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితి. ఇది ఒక కులానికి, మతానికి సంబంధించిన అంశం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సినటువంటి అంశం. మన ఇంట్లో పిల్లలకి వైద్య విద్యను దూరం చేసేటువంటి అత్యంత దుర్మార్గకరమైన ప్రయత్నం. నాకు తెలిసి 2019 నుంచి 24 వరకు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. ఏంటి అంటే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక 17 కాలేజీలు మనకి శాంక్షన్ చేయించడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ 17 కాలేజీలు కనుక కంటిన్యూషన్లోకి వచ్చినట్టయితే 13 కాలేజీ ఎల్ఓపీలు వచ్చినాయి, 5 కాలేజీలు అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 4300 మంది విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు, ఈరోజు సమాజానికి రావాల్సినటువంటి విద్యార్థుల్ని ఈ దుర్మార్గపు 10th క్లాస్ చదువుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన విద్యార్థులకు అన్యాయం చేసి కోట్ల రూపాయలతోటి ఈ మెడికల్ విద్యను దుర్మార్గంగా అమ్మాలనే ప్రయత్నాన్ని నేనేమంటున్నానంటే, గత ప్రభుత్వం మానస పుత్రిక, విద్యా వైద్యం, ఆ 2 మానస పుత్రికలు జగన్మోహన్ రెడ్డి గారికి. ఐఎమ్ వెరీ క్లియర్లీ టెలింగ్, ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి పథకం, ప్రతి తల్లికి 15,000 రూపాయల పథకం, నేను ఇంతకు ముందే చెప్పిన, భారతదేశ చరిత్రలో ఇంకెవ్వరూ చేయలేదు అట్లాంటి మంచి ప్రయత్నం. విద్యా వైద్యాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సో దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేదలు, అగ్రవర్ణాలందరూ అప్రిషియేట్ చేసి తీరాలి. ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి మెడికల్ కాలేజీలు, తీసుకొచ్చిన మెడికల్ కాలేజు ఈరోజు అన్యాయంగా దుర్మార్గంగా వెళ్ళిపోతుంటే పోరాడాల్సిన బాధ్యత మా మీద, గత ప్రభుత్వంలో కాన్స్టిట్యూషన్లో పోస్టులో పనిచేసినటువంటి మంత్రుల మీద ఉన్నది. దయచేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కాలేజీలు ప్రభుత్వంలో ఉంచకుండా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటు పరం చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఇది ఒక మంచి అంశంగా, చివరి వరకు ఆ జీవో విత్డ్రా చేసుకునేంత వరకు మంత్రులు, మాజీ మంత్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, ప్రతి ఒక్కళ్ళు నిరవధికంగా, నిష్కల్మషంగా, ఏ సందర్భంలో కూడా వెనకడుగు వేయకుండా రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయాలి. దానికి మా మద్దతు ఉంటుంది, వారి మద్దతు మాకుంటుంది. రాజకీయ పార్టీలన్నీ మద్దతు తీసుకొని ఖచ్చితంగా చేస్తాం. సంవత్సరం 6 మాసాల్లో 5 కాలేజీలని పూర్తి చేసి పిల్లలను చేర్చుకునేటువంటి స్థితిని కల్పించాడు. మరొక 2 కాలేజీలు ఈ ఎలక్షన్ అయ్యేప్పటికీ పాడేరు, పులివెందుల 50 సీట్లతో 2 కాలేజీలు పూర్తయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఆ 2 కాలేజీలకి సీట్లు మంజూరు చేస్తూ మెడికల్ కౌన్సిల్, ఢిల్లీ నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంజూరు పత్రాలు పంపిస్తే, నువ్వు ప్రమాణ స్వీకారం చేశాక ఏం చేసావయ్యా అంటే, ఆ 50 సీట్లు మాకొద్దు, ఈ 50 సీట్లు మాకొద్దు, మా కాలేజీల్ని నడపలేము, అమ్మకానికి పెడతామని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ మనకు 10 మెడికల్ కాలేజీలు రకరకాల స్థితుల్లో ఉన్నాయి. కొన్ని 90% పూర్తయినాయి, కొన్ని 80% పూర్తయినాయి, కొన్ని 60% పూర్తయినాయి, కొన్ని 50% పూర్తయినాయి. మరి అన్నింటినీ పూర్తి చేయాలి కదా. పూర్తి చేయకుండా ఎక్కడ పనులు అక్కడే నిలిపేయని చెప్పని ఉత్తర్వులు ఇచ్చాడు. గెలిచిన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి సంతకాల్లో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణాలు కూడా ఆపేయమని చెప్పని సంతకం పెట్టి కాగితాలు పంపించాడు. ఇంతకన్నా పాపాత్ముడు ఎవరన్నా ఉంటాడని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలి. నువ్వు పోటీ పడకుండా ఏం పోటీ పడాలంటే దేంట్లో పడాలి? నాకన్నా చిన్నవాడు, ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, 17 మెడికల్ కాలేజీలు పెడతాకి పూర్తి చేసి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే, నేను 75 ఏళ్ల ఈ వయసులో దాదాపుగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన అనుభవంతో జగన్ 17 పెడితే నేను 34 మెడికల్ కాలేజీలు పెడతాను పోటీ పడాల్సిన వాడు వీటిని అమ్మి
సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా, చేట లాభమా అనేది ప్రజలు మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మాకు పీపీపీపీ వద్దు, ఈ ప్రైవేటైజేషన్ వద్దు, మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అనేది మా యొక్క నినాదం, మా యొక్క ఆశ, మా యొక్క ఈరోజు ప్రజల పక్షాన మా యొక్క పోరాటం అని తెలియజేసుకుంటా ఉన్నాము. మీరు హడావిడిగా కేబినెట్ మీటింగ్ పెట్టారు, జీవో తీసుకొచ్చారు, అంతలోనే మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున మేధావు సంఘాలన్నీ కూడా ఈరోజు గొడవ చేస్తూ ఆందోళన చేస్తూ ప్రజల పక్షాన అనేక వేదికల్లో మాట్లాడుతున్నా కూడా ఇంతైనా పట్టించుకోకుండా ఈ రోజున మళ్ళా టెండర్లకు కూడా పిలుస్తా ఉన్నారంటే ఏమని చెప్పాలి? ఇంత కూడా మీకు అనిపించట్లేదు అంటే మనకు స్పష్టమవుతా ఉంది. ఏమనంటే ఇది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో సంబంధించినటువంటి అంశాలు కావు. మెడికల్ కాలేజ్ల అంశం అనేది ఇట్ ఇస్ అ సోషల్ ఇష్యూ. ఈ సోషల్ ఇష్యూస్ ని అనేక మంది అనేక ప్లాట్ఫామ్స్ లో ఈ రోజు గొంతెత్తి ప్రజల గొంతుకగా మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇంతైనా పట్టట్లేదు అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాము. మేము మా స్టాండ్ ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కావచ్చు, ఈ యొక్క ఆలోచనని మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని మీరు వెనక్కి తీసుకోవాలి, ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి, ఈ జీవోని రద్దు చేయాలి, తిరిగి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని చెప్పి ఈ రోజున మేము ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాము. ఇదే కాదు, దీనికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తునైనా న్యాయ పోరాటం కానీ ప్రజా పోరాటం కానీ ఎక్కడ ప్రజలు పోరాటం చేసినా ఉద్యమం చేసినా అందులో మేము పాల్గొంటానే ఉంటాము. వి కంటిన్యూ టు ప్రొటెస్ట్. మీరు నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకునే దాకా కూడా మా పోరాటం ఆగదు అని తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నాము, ప్రజల్ని మోసం చేయొద్దు, డాక్టర్ చదువులు చదవాలనుకున్నటువంటి విద్యార్థులను మోసం చేయొద్దు,